శుభం వ్యాధసి గురుభ్యో నమః. ఒక మంచి వార్త శుభవార్త అనుకోవాలనుకుంటే మనకేంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం. అంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఏంటి రాశి ఫలాలు చెప్తాం, మనకేంటి ఎప్పుడు మనకి ఉండదా, మన కష్టాలు ఎప్పుడు తీరవా, ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే కొన్ని గ్రహాలు ఎక్కడ కూర్చున్నా అక్కడ ఏడాదిన్నర ఉంటాయి, కొన్ని 2.5 సంవత్సరాలు ఉంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, 2.5 సంవత్సరాల వరకు ఉన్న రాశిని కదలరు. రాహుకేతు ఉన్నా అనుకోండి, సంవత్సరం వరకు కదలరు. బృహస్పతి సంవత్సరం వరకు ఒక రాశిని కదలడు. సో ఆ రాశి లెక్కన కదలనప్పుడు అవి ఇచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అంటే మేము చెప్పే రాశి ఫలాల్లో ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పినట్టు అనిపిస్తుంది కొంతమంది. ఆ కష్టాలు మాకు పోవాలని అడుగుతుంటారు, చాలామంది అడుగుతున్నారు. అడిగితే కష్టాలు పోవాలంటే అక్కడ గ్రహం కదలాలి కదా, కొంచెం సెన్స్ ఉపయోగించాలి. మనం ఏంటంటే గ్రహం కదలదు. ఆ శనీశ్వరుడు ఉన్నా అంటే మీన రాశిని కదలదు, ఎక్కడ 2.5 సంవత్సరాలు కదలదు. రాహు ఉన్నా అంటే సంవత్సరం వరకు కుంభరాశిని కదలదు. ఈ నవంబర్కి ఎప్పుడు రాహు కదులుతాడు, శనీశ్వరుడిని చూసి నవంబర్ డిసెంబర్లో కలుస్తాడు. ఇవి మారితే కానీ అసలు మేజర్ ఇష్యూస్ ఏవైతే అవి సాల్వ్ అవ్వవు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, అది మీ ఒక భాగ్యంలో ఉన్నామనుకోండి, శనీశ్వరుడు మొత్తం మీ భాగ్యం తగిలినట్టుంటాయి. అక్కడ 2.5 సంవత్సరాలు మీకు ఎంత గ్రహాలు అనుకూలించినా కూడా లక్ ఫేవరింగ్ అనేది జరగదు. రాసి పెట్టుకోండి. నాకు ఎందుకు జీవితాలు ఇంకా ఎదగట్లేదు, నాకు ఎందుకు ఇలా ఉంటుంది అంటే మీరు పర్సనల్గా మా దగ్గరికి వస్తే దానికి ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పగలుగుతాం మేము. అలాగే రాహు అష్టంలో ఉన్నాడు కర్కాటకానికి. అష్టమ రాహు ఏడిపిస్తాడు. వాడు ఏడాదిన్నర ఉంటాడు అక్కడ. భరించాలి, మీరు అనుభవం పొందాలి. లేదని భరించలేకపోతే రెమెడీకి రావాలి. మీరు వస్తే మేము చెప్తాం, ఇలా అష్టమ రాహు ఉన్నా అంటే రాహు కోసం మనం ఏం చేయాలి. మీ లగ్నంతో మీరు ఉన్నారు కాబట్టి కర్కాటక లగ్నం రాశి కాబట్టి మీకు ఏం చేసుకో, దక్షిణామూర్తి మహామంత్రం చదవడము, అభిషేకం చేయడం, శివుడికి అభిషేకం చేయడం, ఇలా ఏవో చెప్తాం మేము. చెప్తేందుకు ఫాలో అవ్వాలి. మనం 15 రోజులకు ఒకసారి చెప్పే రాశి ఫలాలలోని మనకు మేజర్గా 3 గ్రహాలు మారవు. ఆ 3 గ్రహాలు ఇచ్చే ప్రొడిక్షన్స్ అలాగే ఉంటాయి. మిగిలిన గ్రహాలు మారుతున్నప్పుడు ఆ కాంబినేషన్లో జరిగే మార్పు గురించి మేము చెప్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీవన్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ డెప్త్ మేము ఏం చెప్తామంది ఐడెంటిఫై చేయగలగాలి. చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని మనం ఇప్పుడు ఎలా ఉండాలని చెప్పి అలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే, కొన్ని గైడ్లైన్స్ తీసుకుని దాన్ని బట్టి ఫాలో అయ్యి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ నెగిటివ్ ప్లానెట్స్ ఏమన్నా చేసే ఇబ్బంది నుండి బయట నుండి ఎలా పడాలి, ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి రత్నాలు పెట్టుకోవాలి, లేదా ఎటువంటి పూజ చేసుకోవాలి, లేదా ఎటువంటి సాధన బీజాక్ష మంత్ర సాధన చేసుకోవాలి, ఎటువంటి ప్రక్రియలు చేయాలి, కర్మ సిద్ధాంత ప్రకారం దాన ధర్మాలు ఎలా చేసుకోవాలి, గోసేవ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మేము ఎందుకు చెప్తామంటే ఆ కథలను గ్రహాలను మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. నోబడీ క్యాన్ చేంజ్ ఇట్. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టి చెప్తాం. గోచారం అనేది చాలా ఆలోచించి చెప్పాల్సిన విషయం. అలా మీకు వివరంగా ఎందుకు చెప్తానంటే సో దట్ ఎప్పటికప్పుడు 15 రోజులకు వచ్చే మార్పుని మీరు ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా అడుగు వేసుకుని వెళ్తారు. ఇబ్బంది పడకూడదు. ఒక గైడ్లైన్స్ మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకేం కాదు. అనేది భావించకండి, కానీ గోచారం కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు 100% మేము చెప్పిన దాంట్లో ఎక్కడో చోట మీకు చెప్పిన భావానికి ఖచ్చితంగా తగులుతూనే చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.